విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మికులు కమ్యూనిస్టులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను సిపిఎం తీవ్రంగా ఖండించింది. స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్న వారికి మేత అందక దీక్షలు చేస్తున్నారన్న వీర్రాజు మాటలు ఆయన నీతి బాధ్యతకు నిదర్శనమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతే కార్మికులను ఎందుకు తొలగిస్తున్నారో, సొంత గనులు ఎందుకు కేటాయించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం చేస్తూ ప్రజా ఆస్తులను కాపాడుతున్న వారిపై నిందలు వేయడం దుర్మార్గమని, వీర్రాజు వెంటనే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం నేతలు ఆర్కేఎస్వి కుమార్, బి గంగారావు స్పష్టం చేశారు. సోము వీర్రాజు గారు నిన్న బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ కమ్యూనిస్టులకి మేత అందట్లేదు, అందుగురించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అవాక్కులు చవాక్కులు నిన్న పేలారు. సోము వీర్రాజు గారు మనిషి పెద్ద మనిషే కానీ తన తల మాత్రం బాగా ముద్దుబారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలు రాజకీయ పార్టీల యొక్క అంశాల మీద బాధ్యత ఉండాలి. మేము అడగదలుచుకున్నాం. సో ఈరోజు ఆ ప్రకటనకు సంబంధించిన దాంట్లో బహిరంగ సవాళ్ళు విసురుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్కి సంబంధించి సోము వీర్రాజు గారు మనందరూ తెలుసు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచారు. మరి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి ఈయన చేసిన సేవ ఏంటని అడగదలుచుకున్నాం. ఎందుకంటే గతంలో మనందరూ తెలుసు, వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి మనిషి అనేది బీజేపీ వాళ్ళే ప్రకటించుకోవాల్సిన స్థితి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి తెలుగుదేశానికి దగ్గర అయ్యి మంత్రి అవ్వాలన్న దాంతోనే అవాకులు చవాకులు పేలే కార్యక్రమం జరుగుతున్నారు. అదే కాదు, వాళ్ళు అడిగితే రాజమండ్రి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ జిల్లా వాళ్ళని అడుగుతామని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, దాదాపు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. ఈ ప్రాంతంలో ఉండే కార్మిక వర్గానికి కానీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఒకటి కూడా పరిష్కారం చేయలేదని ఒకటి మాత్రం చేశారు. ఇసుక వ్యాపారంలో దందాలో నెంబర్ 1గా ఈయన ఉన్నాడనేది. అంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలకి ఆయన పనులకి పొంతన స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మూతి తడిపితేనే మాటలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు విశాఖపట్నంలో పరిశ్రమలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో అనేక అంశాల మీద సిపిఎం పార్టీ తన వైఖరి తెలియజేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో కూడా అది ప్రజల ఆస్తి, ప్రజల ఆస్తిని పరిరక్షించాల్సింది పోయి అలా మాట్లాడటం అనేది సరైనది కాదు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సోము వీర్రాజు గారు, మీరు ఆలోచించాల్సింది, స్టీల్ ప్లాంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపు 5 ఏళ్ళ నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. దేనికోసం? ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ చాలా కీలకమైనది, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగించింది. అదే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది. ఇట్లాంటి కీలకమైన పాత్ర నిర్వహిస్తున్న దాంట్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి, ఇది ప్రజల ఆస్తి అని కార్మికులు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాలి. గత 5 ఏళ్ళ నుండి బీజేపీ చేస్తున్న అంశాలేంటి? కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు, అట్లాగే ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేకపోయారు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు దాని నిధులు కేటాయించి తీసుకురాలేకపోయారు. అలాగే ఆ రకంగానే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో కూడా పరిరక్షణలో వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళ నుండి స్టీల్ ప్లాంట్ వర్కర్లకి అనేక రాయితీలు కట్ చేసింది యాజమాన్యం. అదే సందర్భంలో వాళ్ళ జీతాలు తక్కువగా తగ్గించింది. వాళ్ళు బోనస్లు లాంటివి అవి కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇంత త్యాగంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుంటామని చెప్తూ ఉంటే, స్టీల్ ప్లాంట్ కార్మికుడి గోరుదారికి నువ్వు వచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచించుకో. ఆయన త్యాగం అంటే స్టీల్ ప్లాంట్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్యాగం చేస్తూ ఉన్నారు. త్యాగం చేయడమే కాదు, ఈరోజు కేంద్రం వచ్చిన కేంద్ర మంత్రులు కానీ అనేక మంది ఏమని చెప్తున్నారు, స్టీల్ ప్లాంట్ వర్కర్లు పెద్ద ఎత్తున
ఇక్కడ ఉత్పత్తిలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అనేది కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దానికన్నా స్టీల్ ప్లాంట్ని ఎలా బలహీన పరచాలనే దగ్గర చూసుకునేటప్పుడు ఒకటి, ఎవరైతే భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 5,500 మంది కార్మికులు తొలగిస్తే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అదే కాదు, గంగవరం పోర్టు రా మెటీరియల్ ఇవ్వకుండా ఎన్ఎండిసికి సంబంధించిన దాంట్లో 1,100 ఎకరాల భూమి కాజేస్తా ఉంటే ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడరు? నిప్పన్ స్టీల్ ప్లాంట్ మనందరూ తెలుసు, ఆర్సిఎల్ మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి భూములు ఇచ్చారు, నీరు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, అంతా ఉచితంగానే ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని ఒక మాటలో చెప్పాలంటే బలహీనపరిచి అమ్మేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి పోటీగా నిప్పన్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు, ఆర్సిఎల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. కాబట్టి ఆర్సిఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇచ్చే డబ్బులతో ఈరోజు సోము వీర్రాజు గారు స్టీల్ ప్లాంట్ మీద ఈరోజు అవాకులు చవాకులు వేస్తూ ఉన్నారు. అంటే ఎవరి తరఫున మీరు ఉన్నారు? మనకు తెలుసు, మోడీ గారు 2 దత్తపుత్రుల తరఫున ఉన్నారు, అదానీ అంబానీల తరఫున ఉన్నారు. వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు తెలియజేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు అదానీ డేటా సెంటర్ వచ్చింది. అదానీ డేటా సెంటర్ వచ్చి దాదాపు 4-5 ఏళ్ళు అవుతుంది. ఆ డేటా సెంటర్కి భూములు కేటాయించారు. ఆ భూముల్లో ఈరోజు కూడా డేటా సెంటర్ రాలే. ఇప్పుడు గూగుల్ పేరుతో దానిలో కూడా మెర్జ్ అయ్యి ఆ భూములు కూడా కొట్టేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి సిపిఎం పార్టీ అడ్డుకుంటుంది కాబట్టే, వీళ్ళకి డబ్బులు రావట్లేదు కాబట్టే రకంగా కోపం వచ్చేస్తూ ఉంది. అదే కాదు, మన పోర్టు అమ్మేసే కార్యక్రమం జరిపి బలహీనం చేసి గంగవరం పోర్టుకు సంబంధించిన దాంట్లో అదానీ పోర్టుకి విపరీతమైన రాయితీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలాగైతే రక్షించాలో పోర్టు కూడా రక్షించాలని సిపిఎం పార్టీ పోట్లాడుతూ ఉంది. ఇటీవల కాలంలో మనందరూ తెలుసు, అక్కడున్న హాస్పిటల్ భూములు లీజుకి ఇచ్చేస్తాం, ప్రైవేటులకు ఇచ్చేస్తామని చెప్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది ఎవరంటే కమ్యూనిస్టులు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఇది అభివృద్ధికి తిలోదకాలు ఇస్తున్నారో పాలక వర్గాలు అనే దాంతో పోట్లాడుతూ ఉన్నాం. అదే కాదు, భూములకు సంబంధించిన దాంట్లో రకరకాలైన పేర్లతో ఈరోజు భూములు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేస్తూ ఉన్నారు. పేదలు ఎవరైతే ఉన్నారో, డీ ఫారం పట్టా భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దాని మీద అడుగుతున్నాం కాబట్టే ఈరోజు సిపిఎం పార్టీ కాబట్టి మూతు తడుపుకుంటుంది, కమిషన్లు పుచ్చుకుంటుంది వాళ్ళు అనేది మేము చెప్పడం కాదు. ఇటీవల కాలంలో బీజేపీ గత 10 ఏళ్ళ నుండి దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ అనేది ఎన్నికల కమిషనే ప్రకటించింది. అంటే పై స్థాయి నుండి కింది స్థాయి వాడు కమిషన్లు కాసబడి ప్రైవేటు కంపెనీల యొక్క మనుషులుగా ఈరోజు దత్తపుత్రులుగా వ్యవహారం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ ఉందా లేదని మేము అడగదలుచుకున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్టీల్ ప్లాంట్ ఉండాలా లేదా? ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అన్ని రకాలైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది లేదా బీజేపీ ప్రభుత్వం కాదా అని మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేశభక్తి అంటే దాని అర్థం ఏంటి? భారతదేశ వనరుల్ని పరిరక్షించాలి, కార్పొరేట్ శక్తులకు ఇచ్చేదానికి అవకాశం లేదు. ఈరోజు దేశభక్తి ముసుగులో దేశ విద్రోహ చర్యలు ఈరోజు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. ఇట్లాంటివన్నీ ప్రజలకి చైతన్యవంతులు చేస్తున్నాం కాబట్టి సిపిఎం పార్టీ మీద, కమ్యూనిస్టు మీద అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈయన మామూలుగా అయితే మాత్రం ఆయన నోరు పెనాయిల్తో కడుక్కోవాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట తీరు ఇవన్నీ చూస్తే కమ్యూనిస్టులకు సంబంధించిన చరిత్ర ఉంది. భారతదేశ స్వతంత్రోద్యమంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? లేదు. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం నిర్వాసితుల సమస్యించి ఒక ఎజెండా తీసుకొచ్చాం. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాం. బీజేపీ పాత్ర ఎక్కడైనా ఉందా? లేదు. ఆంధ్ర రాష్ట్ర రాజధానికి సంబంధించి చట్టబద్ధత కల్పించి దానికి నిధులు కేటాయించాలని అడిగాం. ఈరోజు కూడా దానికి సంబంధించిన దానిలో వరల్డ్ బ్యాంక్ నుండి అప్పులు ఇస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పటికైనా మీరు పెద్ద మనిషిగా ఉండాలనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి, ఈ ప్రాంత ప్రయోజనాలకి మీరు బాధ్యత వహిస్తున్న రాజమండ్రి ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి చేశారో మీరు అది చెప్పుకుంటే మంచిది తప్ప మీరు అవాక్కులు చవాకులు విసిరి
అట్లాగా కమ్యూనిస్టుల మీద చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి తెలియజేస్తారు. ఇప్పటికే మనందరూ తెలుసు, గ్యాస్ పేరుతో అనేక భారాలు వేశారు. యుద్ధం వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ నష్టపోయారు. ఒకరు మాత్రం లాభం వచ్చింది. 3,000 కోట్ల రూపాయల వ్యాపారం అదానీ కంపెనీ అమెరికా వాడితో ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు కారణం? మీ మోడీ గారి కారణం కాదా అడదలుచుకున్నాం. ప్రజల మీద వచ్చాం, గ్యాస్ పేరుతో రకరకాలైన పేర్లతో భారాలు వేస్తారు, కానీ వ్యాపార లావాదేవీలు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు పెద్ద మనిషిగా ఉండాలనుకుంటే, లేదనుకుంటే ఏ అవాక్కులు చవాకులు చేసినా మీరు బహిరంగ దీనికి మీరు రాగలుగుతారా? మేము వేసే ప్రశ్నలకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సోము వీర్రాజు గారు, మీరు మీ పెద్ద మనిషిగా కాకుండా మెంటల్ హాస్పిటల్లో వెళ్ళే మనిషిగా పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి బీజేపీకి సంబంధించిన దాంట్లో ఆర్ఎస్ఎస్లో ఉండి మీరు ఇట్లాంటి దేశభక్తి కలిగిన పార్టీలో ఉన్నామని చెప్పుకొని దేశ విద్రోహ మాట్లాడడం అనేది సరైనది కాదని సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. ఓకేనండి. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిన్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం పైన, కమ్యూనిస్టులపైన అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. దీనిని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయన మాటల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది అని ప్రకటించాడు ఆయన. అది ఏమాత్రం దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, అయ్యా మీరే కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 100% స్ట్రాటజిక్ సేల్ పేరు అమ్మాలని చెప్పి నిర్ణయం చేశారు, అదే నిర్ణయాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించండి అని చెప్పని మీరు ప్రకటన చేయించండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆగిపోతుందని చెప్తారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నోరు విప్పి మాట్లాడదు. పార్లమెంట్లో ప్రశ్న వేస్తే స్ట్రాటజిక్ ఇండియాని కట్టుబడమని చెప్తారు. రెండో వైపున వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అన్ని విధాలుగా ప్రైవేటీకరణ చేయడానికి అవసరమైన పనులన్నీ చేస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటీకరణ కోసం కంటిన్యూ చేయకపోతే 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు తొలగించారు? 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎందుకు తొలగించారు? ఇప్పటికీ 5,500 మంది నిర్వాసిత ఉద్యోగులు ఎందుకు ఇవ్వడం లేదు? దీనికి సమాధానం చెప్పాలి మీరు. రెండో వైపున పరిశ్రమ ఏర్పడినటువంటి అప్పటి నుండి ఉన్నటువంటి యంత్రాల వల్ల ఈరోజు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటా ఉంది. యంత్రాలు ఎందుకు మార్చట్లేదు? దాని నిధులు కేటాయించట్లేదు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఇచ్చారు. ఇంకా ప్లాంట్ నిర్మాణం పూర్తిగా కాలేదు. ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం నిర్ణయం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఎందుకు ఇవ్వడం లేదు? అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు డిపార్ట్మెంట్ మరమ్మతుల కోసం, కొత్త ఏర్పాటు చేయడం కోసం 10,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించమని అడిగితే ఓ పైసా వెళ్తడం లేదు. మీరు ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్కి 1,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఒక పక్క మీరు చేసేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అష్టదిగ్బంధనం చేసి, నష్టాల పాలు చేసి, కష్టాల పాలు చేసి, మిట్టలకు అదానికి కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పక్కన ఆర్సెలర్ మిట్టలకు మాత్రం మొత్తం దేశ సంపద, ప్రజల సంపద రాయితీ రూపంలో కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మోసం కాదా, దగా కాదని చెప్పని సోము వీర్రాజును మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దగా చేస్తుంది, మోసం చేస్తున్నది, నీచమైన రాజకీయాలు పాల్పడుతుంది. మీరు కమ్యూనిస్ట్ అడిగే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం 5 సంవత్సరాల నుంచి అప్రధాతంగా కొనసాగుతూ ఉంది. అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నా సరే, లాఠీ దెబ్బలు పెట్టినా సరే, కేసులు పెట్టినా సరే, జైలుకి పంపించినా సరే 5 ఏళ్ళుగా ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ ఉద్యమాన్ని హేళన చేస్తావా? అసలు ఉద్యమాలు చేసేటువంటి మీకు ఏమైనా సరే ఉద్యమాలు చేసేటువంటి అనుభవం కానీ, అటు త్యాగాలు మీకు ఏమున్నాయా? మీ గురువుగారు గోవాల్కర్ ఏం చేశాడు? బ్రిటిష్ తరఫున సాగిలు పడ్డాడు స్వాతంత్ర పోరాటంలో. అది మీ చరిత్ర. మీరు కమ్యూనిస్టుల కోసం, నీచుల కోసం మాట్లాడతారా? ఉద్యమం కోసం మాట్లాడతారా? వాస్తవంగా అదానీ, అంబానీ, మిట్టల్ వంటి దేశం కార్పొరేట్ శక్తుల ద్వారా 1,000 కోట్ల రూపాయలు ముట్టుకుంటుంది. మీరు పబ్లిక్గా మీడియా చెప్తూ ఉంది. కానీ ప్రజల కోసం, కార్మికుల కోసం, దేశ ప్రయోజనాల కోసం, కార్మికుల ఐక్యత కోసం, మత సామరస్యం కోసం, దేశ హితం కోసం, ప్రపంచ శాంతి కోసం త్యాగాలు చేస్తుంది, పోట్లాడుతుంది కమ్యూనిస్టులు. ఆ కమ్యూనిస్టులు నీచులు అంటారు. మీరు నీచులంటే కమ్యూనిస్ట్ నీచులు అయిపోతారా? ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తున్నారు.
మీ మోసాలు మీ దుర్మార్గాలు గుర్తిస్తున్నారు, సరే మీకు గుణపాటు చెప్తారని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం.